గైస్ ఈ వినాయక చవితి కోసం మీకోసం ఒక మంచి లోగో అయితే క్రియేట్ చేశాను. మీరు ఒకసారి డిస్ప్లే పైన చూసుకోండి, చాలా సూపర్ ఉంది కదా. మీరు కూడా మీ యొక్క యూత్ నేమ్ తో అయితే చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే వీడియోకి ఒక లైక్ చేసి అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి కాపీ చేసుకుని తర్వాత ప్రాసెస్ ఏంటంటే నేను ఇప్పుడు చూపిస్తే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న ChatGPT యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో లేకపోతే మనకి యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత కొంచెం ఇక్కడ ఆ టెక్స్ట్లో కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూసుకొని మనకి యూత్ టెక్స్ట్ నేమ్ ఉంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ నేమ్ అయితే రిమూవ్ చేయాలన్నమాట. చూసుకొని నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క యూత్ నేమ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూసుకొని నేనైతే యూత్ నేమ్ ఇస్తున్నాను, ఫ్రెండ్స్ యూత్ అని ఇస్తున్నాను. అయితే మీ యూత్ నేమ్ ఏది ఉంటే అది ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్కింగ్ మనకి కొంచెం టైం తీసుకుంటుంది. సో టైం తీసుకున్న తర్వాత మనకి ఫోటో అనేది జనరేట్ అయితే చేస్తుంది అనమాట. కొంచెం వెయిట్ చేయండి. చూసుకొని మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయితే అయిపోయింది అనమాట. చూసుకొని ఇప్పుడు మనకి ఇమేజ్ అయితే కనిపిస్తుంది. సో చూసుకొని మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. చాలా సూపర్గా ఉంది కదా. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే పైన మనకి సేవ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది మీకు డైరెక్ట్ మీకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది అనమాట. సో గైస్ చూసాక చాలా సింపుల్. సో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.